యెరూషలేమా నా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా నా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యమునకు చచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులుగా ఉందమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులవుదమని ఐగుప్తీయులకు దాసులవుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయుల మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవా, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడి నేనున్నాను అని నీ కృపను మాకిచ్చి బలపరచుమని వాక్యమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చి మీ అందరికీ వందనాలు, దేవుడికి స్తోత్రాలు. మరి దేవుని మహాకృప మీ మీద ఉందనుకుంటున్నా నేను. ఎందుకంటే రెండవ ఆరాధన పెట్టి మళ్ళీ ఈ విధంగా మిమ్మల్ని కూడా ఆరాధనలో బాల్యభాగస్తులు చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సరే, ఒక 10,000 మంది ఉన్నదాంతో సమానంగా మిమ్మల్ని చూస్తూ ఉంటా నేను. కాబట్టి మీ విషయంలో మరి వాక్యం ఏం తక్కువగా ఉండదు. ఈ నిర్గమాకాండంలో 14వ అధ్యాయం అనగానే ఇశ్రాయేలీయులు వారి ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమైనటువంటి సందర్భాన్ని గురించి మనం చెప్పుకుంటాం. ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మిక జీవితం ఎలా కొనసాగిందో 3 మాటలు నేను గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ఎవరిని అంటారంటే యాకోబు యొక్క సంతానముగా ఎవరైతే ఐగుప్తుకు వచ్చారో వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. యాకోబుతో పాటు ఎవరు చెప్పండి? వీళ్ళు ఇశ్రాయేలీయులు. ప్రత్యేకించబడి దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత మోషేని ఏర్పాటు చేసుకొని తన ప్రజలను ఐగుప్తు నుండి 430 సంవత్సరాల తర్వాత వారిని మోషే నడిపిస్తూ తీసుకొస్తున్నాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలని తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చేటప్పుడు జరిగిన సంఘటనే ఈ 14వ అధ్యాయం. వీరు బయలుదేరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తా ఉంటే ఆ అద్భుతాలు ఆశ్చర్యాలు చూసి ఈ రక్షించబడిన ఇశ్రాయేలుతో పాటు దేవుని ప్రణాళికలో ఉన్న ఇశ్రాయేలుతో పాటు ఐగుప్తు జనం, దేవుని నమ్ముకున్న వారు, ఆకర్షించబడిన వారు కూడా కొంతమంది వచ్చారు. దగ్గరగా 20 లక్షల మంది పైనే ఉంటారు అని పండితులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా లక్షల కొలది జనాన్ని నడిపించుకుంటూ మోషే వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎదరేముంది చెప్పండి? ఎర్ర సముద్రం ఉంది. వెనకేముంది? ఇడిచిపెట్టిన ఫరో సైన్యం మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఇప్పుడు ఫరో సైన్యాన్ని తప్పించుకోవాలంటే ఎర్ర సముద్రం దాటాలి. మరి ఎర్ర సముద్రం దాటేదానికి అవకాశం లేదు. ఏం చేయాలి? ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్న సొంతంగా వారి జీవితం ఇరుకులో పడినప్పుడు వారు దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టారా? ఈరోజు నేను చెప్తున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే,
దేవుని ఉద్దేశమేమో పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకెళ్లాలని, వీరి ఉద్దేశం ఏంటంటే మేము ఐగుప్తులోనే ఉండి మా సావు మేము చావాలని ఈ గొనుగుడు సనుగుడు ద్వారా మనకు అర్థమవుతుంది. రండి, నిర్గమకాండం 14వ అధ్యాయం. ఫరో సమీపించుచుండగా 10వ వచనం. 14వ అధ్యాయము 10వ వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు అవటమే మేలు. ఈ 14వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు వారు బయలుదేరి వస్తా ఉంటే ఫరో సైన్యం వస్తున్నట్లుగా వారు కనుక్కొని వాళ్ళు మొట్టమొదటిగా అంటున్న మాట ఏంటి అంటే, మాకు సమాధులు గుర్తొస్తున్నాయి. వింటున్నారా? గత తెల్లారి గట్ల 4 రోజుల నుంచి చెప్తున్న విషయం ఏంటి తెలుసా? ఈ 14వ అధ్యాయంలో ఉన్న విషయాలే. ఈ 14వ అధ్యాయంలో ఉన్న విషయాలు చెప్తూ ఉంటే ఒక్కొక్క అంశంగా మరి మీరు లేస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే దేవుడు తను మాట్లాడుతున్నట్లుగా అనిపించి నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈ 14వ అధ్యాయంలో ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్న ఇశ్రాయేలు యొక్క అనుభవం ఏంటి? పాలు తేనెలు ప్రవహించి దేశం గుర్తు రావాలి, నడిపిస్తున్న దేవుడు గుర్తు రావాలి, చేసిన 10 అద్భుతాలు గుర్తు రావాలి. గుర్తొచ్చాయా? రాలా? ఏం గుర్తొచ్చాయంట? సమాధులు గుర్తొచ్చాయి, విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు గుర్తొచ్చింది. ఎందుకు ఇలాగ జరిగింది? నేను చాలా బాధపడ్డాను. ప్రభువా, ఎందుకు వీళ్ళు ఇలాగ పద్దాక ఐగుప్తుని ఎందుకు గుర్తు చేసుకున్నారు? పద్దాక సమాధులు ఎందుకు గుర్తొస్తున్నాయి? ఈరోజు కష్టం రాగానే చచ్చిపోతే మేలు అనే మాట అందరికి వాడిక అయిపోయింది. ఈ బతికే కంటే ఏమైతే మేలు, చస్తే మేలు అనుకుంటున్నారు. కానీ సావు అనే మాట ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఆ శబ్దం సాతాను యొద్ద నుంచి వస్తుందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దుష్టుడు ఎప్పుడూ కూడా చచ్చిన వాడిని ఇంకా చంపాలని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 173వ పేజీ. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అమ్మ, ఎట్లా బ్రతికించాడట? ఐగుప్తు నుంచి విడుదల కలిగించాడంటే ఇప్పుడు వారిని ఏ అనుభవంలో తీసుకెళ్తున్నాడు? చచ్చిన అనుభవంలో నుండి బ్రతికించే పాలు తేనెలని సౌఖ్యం ఇచ్చే అనుభవంలోకి తీసుకెళ్తున్నాడు. మరి పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన అనుభవంలోకి నడిపిస్తున్న దేవుణ్ణి వీళ్ళేమంటున్నారు? సమాధులు లేవని తీసుకొచ్చావా అని అడుగుతున్నారు. 2, ఐగుప్తులోనే ఉంటాము, ఐగుప్తీయులకు దాసులు అవుతామంటున్నారు. కానీ దేవుడు ఏ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన అనుభవం నుండి బ్రతికిన అనుభవంలోనికి నడిపిస్తున్నాడు మనల్ని. మరి వాళ్ళకి అది అర్థమవుతుందా? వాళ్ళ సంగతి వద్దండి, ఈరోజు మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. మనకు అర్థమవుతుందా? సాగు నుంచి దేవుడు జీవంలోనికి నడిపిస్తున్నాడు అనే సంగతి అర్థమవుతుందా? అర్థమైతే మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఐగుప్తుని విడిపించి ఈరోజు పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తున్నాడు కాబట్టి విడిపించిన దేవుడే నడిపిస్తున్నాడు, నడిపించిన దేవుడే నన్ను అంచుకు చేరుస్తాడు. దేవునికి స్తోత్రం. నన్ను ఒడ్డుకి చేరుస్తాడని నమ్మాలి. నమ్మినప్పుడు ఏముండకూడదు అంటే గొనుగుడు సొనుగుడు ఉండకూడదు. నేను బాప్తీసం తీసుకోబట్టి ఈ బాధైన పడాల్సి వస్తుంది, నా కర్మ ఎట్టు వచ్చింది, నేను దేవుని నమ్ముకున్నందుకు నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నా కర్మ ఎట్టు వచ్చింది, అసలు ఎందుకు గబ్బును బాప్తీసం తీసుకోకుండా ఉండబోయేది. ఇట్లాంటి గొనుగుడు సొనుగుడు ఎవరికైనా ఉంటే మానేయటం మంచిది. లేకపోతే రక్షించబడిన తర్వాత నీకు వచ్చిన కష్ట నష్టాలను బట్టి దేవుని నిందలేసే వారిగా ఉంటే మానేయడం మంచిది. ఏంటి? దేవుడిని అనుసరించడం కాదు,
ఆ గొనుగుడు, ఆ సరుగుడు, ఆ వేదన, ఆ నిరుత్సాహం సైతాన్ని పెట్టేది. వాటిని మానేయాలి. మానేసినప్పుడు మనకేమొస్తుందంటే 10 అద్భుతాలు చేసి తెగుళ్ళ నుండి విడిపించిన దేవుడు ప్రాణంతో కాపాడి ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడంటే ఆయన మేఘస్తంభంగా మన నెత్తి మీద ఉన్నాడు, అగ్ని స్తంభంగా మన నెత్తి మీద నడిచి వస్తున్నాడు. కాబట్టి ఆ పరలోకమందున్న దేవుడు నాకు ఎంత సెక్యూరిటీనిచ్చి నాతో వస్తుంటే నేను నమ్మకంగా ఉండి మొరపెట్టాలి అనే అనుభవములో ఇశ్రాయేలీలు ఉండవలసింది బదులు గొనగడం, సనగటం నేర్చుకున్నాడు. రెండవది చచ్చిపోవాలి, సమాధి కావాలని నేర్చుకున్నారు. మూడవది ఐగుప్తుకి దాసులైపోవాలని నేర్చుకున్నారు. ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలులోనే కాదు, ఈరోజు ఈ దరిద్రం మనలో కూడా ఏలుబడి చేస్తూ ఉంది. మనలో కూడా ఏలుబడి చేస్తుంది. నీ విశ్వాస యాత్రలో యేసు ప్రభుని రక్షకుడిగా నువ్వు స్వీకరించాక బాప్తీసం తీసుకున్నావు కదా, గొరుగుడు సరుగుడు నువ్వు అడ్డం పెట్టుకొని బలహీనమైపోవడానిగా కాదు కాదు దేవుడు ప్రణాళిక ఉన్నతమైనదిగా ఉంది. ఆ మాట మన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనంలో, ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడకునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని రాయబడింది. అమ్మ యేసు ప్రభువులో మనం ఎట్లుండాలనంట? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంట? వెళ్తా గొనుగుండమ్మా, వెళ్తా సనుగుండయ్యా, మీ ఇష్టం వచ్చినట్లు మీరు దేవుని మీద తిరగబడమని చెప్పాడా? ఈరోజు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం కూడా లోకమనే ఐగుప్తుల నుంచి ఈ రోజు రక్షణలోకి వచ్చాం. ఈ రక్షణ ద్వారా మన ప్రయాణం కొనసాగుతూ ఉంది. చాలా సుడిగుండాల లాంటి సమస్యలు వస్తున్నాయి. అనేక ఒత్తిళ్ళకి, ఆరళ్ళకు మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అయితే మీకు ఒక మాట నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ఇబ్బందులన్నీ పడుతున్న మనము ఈ ఐగుప్తీలాగా ఈ 3 అనుభవాలు వెళ్తున్నాం. ఈ రోజు కూడా నీ ఆత్మీయ జీవితంలో నీవు పరలోకం వెళ్ళే లోపు బలహీనమైన శరీరం కలిగి ఉన్నావు. పురుగుదల వస్తూ ఉంటుంది, శోధించబడతా ఉంటావు. కానీ వాటి అన్నిటి విషయమై నీవు నీ శరీర ప్రాణాత్మలను ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పగించినప్పుడు ఆయన నిన్ను తన అమూల్యమైన శక్తిని బట్టి నిన్ను నడిపించి గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా, క్రీస్తులో ఆయన ఏమని ఏర్పాటు చేశాడంట? మనల్ని ఉచితముగా అనుగ్రహించిన ఆ కృపా మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన మనల్ని ఏర్పాటు చేశాడంట. రండి, దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో హెబ్రీ పత్రికలోనికి మిమ్మల్ని తీసుకుని వస్తాను. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయములో 20వ వచనం 19 చదివితే బాగుంటుంది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అమ్మ ఏ మార్గం అంట? యేసు ప్రభు ఆ రోజు ఐగుప్తులో నుంచి వస్తున్న ఇశ్రాయేలీలు 14వ అధ్యాయంలో సనుగుడు గొనుగుడు కలిగి ఉన్నారు. సమాధులు గుర్తొచ్చాయి. దాసులు అవ్వాలని కోరిక కలిగి ఉన్నారు. ఈ 3 ఆలోచనలు వారికి ఉన్నట్లుగా మనకు రాకుండా ఉండాలి అంటే మన దేవుడు మనల్ని ఏం చేశాడు అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని విడిపించాడు. ఆయన రక్తము ద్వారా విడిపించి ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకోసం ఒక నూతనమైన మార్గాన్ని నేను ఏర్పాటు చేశాను. ఆ మార్గంలో మీరు తొనగకుండా ఏం చేయాలమ్మా? చక్కగా నడిచి వెళ్ళాలి. అందుకు గాను హెబ్రీ పత్రిక ఈ 10వ అధ్యాయము 20వ వచనములో 19, 20 వచనాలు మనం చదువుతా ఉంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షికి కల్మషం తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం ప్రభు సన్నిధి
సన్నిధానము, దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎట్టలాగంట దేవుని సన్నిధికి? హృదయపూర్వకంగా. దేవుని కొరకు ఏదైనా ఇస్తావా? హృదయపూర్వకంగా. ఏదైనా చేస్తావా? హృదయపూర్వకంగా. దేవుని సన్నిధికి వస్తావా? హృదయపూర్వకంగా. ఎందుకని? అర్థ హృదయులను ఆశీర్వదించే దేవుడు కాదు. సంపూర్ణ హృదయం కలిగి శరీర ప్రాణాత్మలు ఆయన యందు లగ్నముంచి శరీర ప్రాణాత్మలు ఆయనకు ప్రతిష్ఠించి నువ్వు కొనసాగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? ఈ నూతనమైన మార్గంలో ఈ నిర్మలమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ త్రోవను నీకు ఇచ్చి ఆయన నీకు తోడై ఉంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇహలోకంలో ఎన్నో మనం అనుభవించాం, ఎన్నో బాధలు మనం పడ్డాం. ఈరోజు మనకు కలిగిన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు కొరకు మనం నడవాలి. ఇదే 10వ అధ్యాయంలో ఈ 34 ఏలైనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కరించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన శ్వాసమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటం సంతోషముగా ఒప్పుకొంటిరి అని ఆ రోజు హెబ్రీ పత్రికలో సంఘస్థుల గురించి ఏమని రాస్తున్నాడంట? పరలోకంలో పొందబోయే ఆశీర్వాదం కోసం అంట ఇహలోకంలో ఉన్నవన్నీ విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారంట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సేవ చేస్తే సంపాదించుకోవాలి, మందిరానికి వస్తే అన్ని లాభాలే రావాలి. కానీ వాళ్ళు లాభాల కోసం ఏం చూడాల. నీతి గల మార్గంలో నేను, దేవుడు చెప్పిన నీతి గల మార్గంలో నేను కొనసాగుతున్నాను, ఆ మార్గం శ్రేష్టమైంది, ఆ మార్గంలో వెళితే నాకు కష్టాలు వస్తాయి, అయినా రక్షకుడైన దేవుడు నాకు తోడై ఉండి అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను దీవిస్తాడు అని నమ్మి వాళ్ళు ఏం చేశారంట? వారి విశ్వాస సంబంధమైన జీవితంలో ఉన్నవన్నీ పోగొట్టుకున్నారంట. అంటే దేవుని కోసం సంపాదించుకోవటం కాదు, దేవుని కోసం ఆశీర్వాదాలు కోరుకోవటం కాదు, దేవుని కోసం పోయినా పర్లేదు అన్నంత మంచి మనసు కలిగి వారు దేవుని పరిశుద్ధ మార్గంలో జీవించారండి. ఇలాంటి వారిని దేవుడు దీవించకుండా ఉంటారా? ఖచ్చితంగా దీవిస్తారండి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసులు ఎప్పుడు కూడా ఈ 3 విషయాలు మంచిది కాదు. సనుగుడు గొనుగుడు మంచిది కాదు. ఇంకేం మంచిది కాదు? సమాధులు గుర్తు రాకూడదు, పెద్దానికి చస్తాను అనకూడదు. ఇంకా ఏం చేయకూడదు? ఐగుప్తీయులకు దాసులమవుతాను అనకూడదు. మొట్టమొదటిది వారు శనిగారు కొనిగారు. ఈ శనిగారు కొనిగారు కాబట్టి దేవుడు అంటున్నాడు, అబ్బాయి నేను ఒక నూతనమైన మార్గం ఏర్పాటు చేశాను, ఇశ్రాయేలు లాగా మీరు సనగొద్దు అని చెప్తున్నాడు. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్ గారిని చూడండి. కీర్తన గ్రంథం 106వ కీర్తన భాగాన్ని నేను మీ ముందు చదివిస్తున్నాను. 14వ వచనం. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసి. దేవుని సన్నిధిలో ఉన్నవారు శ్రేష్టమైనవి కోరుకొని ఆయన చిత్తానికి లోబడాలి. కానీ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, కోరుకున్నది వస్తుంది. నువ్వు కోరుకుంది ఇవ్వాల్సిందే. కోరుకుంది, ఇంకొక మాట చెప్తున్నా, కోరుకుంది వచ్చిన దాని సంగతి చెప్తున్నానండి. ఒక అయ్యగారి దగ్గరికి వెళ్ళాడంట, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట విశ్వాసి. వెళ్ళి, అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి కావాల్సింది, నాకు కావాల్సిందే అని అన్నాడంట. ప్రార్థన చేయండి అయ్యా అన్నాడంట. ప్రార్థన చేసాడంట. నిజంగానే కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. మళ్ళా ఒక 3 నెలల తర్వాత వచ్చి ఒక మాట అంటున్నాడంట, అయ్యా నేను దేవత అనుకున్నాను, ఇప్పుడు ఆవిడ దెయ్యమైకి వచ్చింది, అది పోవాలని ప్రార్థన చేయమన్నాడంట. అంటే ముందేం కోరుకున్నాడు? వాడు కోరుకుంటూ వచ్చేదాకా ఏడిపించాడు ఈ పాస్టర్ గారిని. మళ్ళా ఏమంటున్నాడు? మళ్ళీ పోవాలని ప్రార్థన చేయమన్నాడు. ఇది ఆ స్వార్థపూరితమైన ఈ ప్రార్థనలా దేవుడు ఆలకించేది? ఇలాంటి పనికిమాలిన కోరికలు నెరవేరిస్తేనేనా మనకు ఆయనకు మహిమ వచ్చేది, మనకు సంతోషం కలిగేది? ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మనం కోరిందల్లా వచ్చేస్తుందని కోరుకోవడం కాదు. ఏది శ్రేష్టమైనదో, ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో మనం గుర్తుపెడితే ఆయన నోటిలాగా ఉంటామని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునికి ఇష్టమైన వారిగా దేవుని పిలుపుని బట్టి మనం నమ్మకంగా కొనసాగితే దేవుడు మన పక్షాన వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఎందుకు వాళ్ళు కోరుకున్నదంతా కోరుకుంటే వాళ్ళ నెత్తి మీదకు శాపం వచ్చింది? మళ్ళీ వాళ్ళు ఏం చేశారని మనం గమనిస్తే 20వ వచనంలో 21వ వచనం, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమున భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు అని రాయబడింది. అమ్మా, అది ఎందుకు చదువుడు వస్తుంది? మొన్నేమో లారీ ప్రమాదం నుంచి విడిపించాడు, నిన్నేమో ఏదో చెట్టు మీద జారదంటే విడిపించాడు. ఇట్లాంటి సాక్ష్యాలని చెబుతారు. మరి అంతకు ముందు చెప్పిన సాక్ష్యాలు అన్నింటిని బట్టి చూస్తే దేవుడు గొప్ప కార్యం చేశాడు, గొప్ప కార్యం చేశాడని ఈ రోజే కదా చెప్పింది. మరి ఈ రోజు ఏంటి? మళ్ళీ నష్టంలో నడిపిస్తున్నాడు. మళ్ళీ ఈ గొనుగుడు ఏంటి? నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, మేలు కలిగినప్పుడు ఒకలాగా కాకుండా స్థిర హృదయుడుగా, విశ్వాసిగాను, నమ్మకంగా ఉన్నట్లయితే ఈ గొడుగుడు సనుగుడు రోగం పోతుంది. అంత మాత్రమే కాదు, వారు చేసిన ఆశ్చర్య కార్యాలు, అనగా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను మనం గుర్తు చేసుకుంటే ఈ గొడుగుడు రోగం మనకు రాదు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోతేనే గొడుగుడు వస్తుంది మనకే. ఆయన ఆశ్చర్య కార్యాలు మర్చిపోకుండా మనం గుర్తుంచుకుంటే గొనుగుడు కాదు, దేవుడు చేయబోతున్న అద్భుతం గుర్తొస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట కూడా నేను మీకు చదివించేసి ముందుకు తీసుకుని వెళ్తాను. రండి, 24వ వచనం. వారు రమ్యమైన దేశమును నిరాకరించింది. మన దేవుడు అద్భుతాలు చేయడానికి మన ముందు నడిచేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మొదటి సనుగుడు గొనుగుడు అనుభవం మనకు ఉండకూడదు. రెండవది, చచ్చిన అనుభవంలో సస్తమైన మాటలు అనకూడదు. చచ్చిన అనుభవంలో నుండి మనం రోజు బయటకు వచ్చి జీవం కలిగిన దేవుని బిడ్డలమయ్యా. మూడో విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, మళ్ళీ దాసులు మైతు మనం అనకూడదు. మళ్ళీ ఇడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ తిరిగి చేయటం, ఇడిచిపెట్టిన అవధేయతలు మళ్ళీ వెళ్ళటం, ఒక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలో దొరికినట్లు అంటాడు యాకోబు. కనుక మళ్ళా తిరిగి ఆ బలహీనమైన వాటిలోనికి మనం వెళ్ళకూడదు. ఈ అనుభవాన్ని గురించి నేను మీకు గుర్తు చేసి ముగించేస్తాను. రండి, ఆ చిన్న మాట మీకు గలతీ పత్రికలో 4వ అధ్యాయంలో ఆ మాట గుర్తు చేస్తాను. వారసుడు అన్నిటికీ కర్త అని రాయబడింది. అమ్మ, వారసుడు అంటే ఎవరు? కన్నబిడ్డని ఏమంటాం? వారసుడు అంటాం. కొడుకుని వారసుడు అంటాం, కుమారుడు అంటాం. ఇప్పుడు కుమారుడు బాలుడై ఉన్నప్పుడు తండ్రి ఏమైనా ఆస్తి ఇస్తాడా? ఎందుకని? కావాలన్నా కొనిస్తాడు, కానీ ఆస్తి పెత్తనమంతా ఆ కొడుకు ఇవ్వడు. ఎందుకని ఇవ్వడు? వాడికి అప్పుడే వయసు రాలేదు కాబట్టి, వాడు మంచి చెడ్డలు వివేచన వాడికి తెలియదు కాబట్టి, ఒకవేళ బాధ్యత అప్పగించామనుకో ఏం చేయాలో ఆ కొడుక్కి తెలియదు. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి 4వ అధ్యాయంలో బాలుడు అన్నిటికీ కర్త కాడు. ఎందుకని? బాలుడై ఉన్నంత కాలం అతడు ఒకవేళ అన్నిటికీ హక్కుదారుడే అయినప్పటికీ, బాలుడై ఉన్నంత కాలం అతడు వారసుడే అయినప్పటికీ, వయసు వచ్చే అంతవరకు కూడా పెత్తనం ఆ కొడుకుకి తండ్రి అప్పగించడం. పరిణితి చెందని ఎటువంటి విశ్వాసిగా ఉండి సనుగుడు గొనుక్కుంటా వెళ్తే, రెండవది చస్తే బాగుండు అనేటువంటి అనుభవాలు కూడా మీరు వెళ్తే మీరు ఏమై ఉన్నారు? చిన్నపిల్లలు చేష్టలు చేస్తున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. దేవుని ఆశీర్వాదం కావాలంటే గొనుగుడు సనుగుడు జయించాలి. పొద్దాక చచ్చిపోతామనే మాట మర్చిపోవాలి. సజీవుడైన దేవుడు, పునరుద్ధరణమైన దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నాకు ఒక నూతన మార్గం ఇచ్చాడు. అది రక్షణ మార్గం. నా పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన నన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నన్ను ఏం చేస్తాడమ్మా? విడిపిస్తాడు. విడిపించిన రోజున క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరము ఆయన తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అంటాడు, కాగా తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుతుంది. ఎప్పుడు? పిల్లచాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు కాదు, పిల్లోళ్ళలాగా ఉంటే కాదు, పరిణితి చెందిన వయసు వచ్చిన వాడు ఉన్న ప్రవర్తన, విశ్వాస పరిణితి నీవు కలిగి ఉన్నప్పుడు, విశ్వాస పరిధిలో నువ్వు పెరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమ కొరకు శ్రేష్టమైన కుమారుడుగా నిన్ను స్వీకరించి
ఆయన మహిమలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనకిస్తాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసుడికి తేడా లేదు. దాసుడిని ఎట్లా చూస్తాడో ఈ పిల్లోడిని కూడా అలాగే చూస్తాడు. కానీ వయసు వచ్చినప్పుడు దాసుడిని శాసించగలిగినంత యజమానుడు అవుతాడు. ఆ రోజు చిన్నబాబు గారు తండ్రి నుండి కొడుకుగా అప్పగిస్తే, ఇప్పుడు ఈ కొడుకు వస్తుంటే ఏమంటాడు, చిన్నబాబు గారు వస్తున్నారు. అంతకుముందు ఒక పిల్లోడు, లెక్కలేని పిల్లోడు, వయసు రానప్పుడు. ఎప్పుడైతే వయసు వచ్చిందో బాధ్యతలన్నీ అప్పగించాడు. చిన్నబాబు గారు అవుతున్నారు, పెద్దబాబు గారు అవుతున్నారు అంటూ దాసుడు గౌరవిస్తాడు. ఈరోజు శరీర సంబంధమైన బలహీనతలో నీవు నేను ఉండి ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతూ దేవునికి అవమానం తెచ్చేటట్లుగా మన సరుగుడు కొనుగోడుతో బ్రతికితే మనం చచ్చిపోయే అనుభవాలు, సావు నుండి విడిపించిన దేవుణ్ణి మహిమపరచకుండా మళ్ళీ చద్దామనే ఆలోచనలు మనకు వస్తూ ఉంటే, మూడవదిగా ఐగుప్తులు దాసులు అవుతామన్నారు. మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి లోకము సంబంధమైన పాఠాలు మళ్ళీ నేర్చుకుంటా ఉంటే, లోకానికి దాసులమైతే ఈరోజు దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేమో. చివరిగా నేను చెప్తున్నాను, మరి దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి అంటే, మనము ఈ మూడిటిని జయించి నిజమైన దేవుణ్ణి నమ్మకంగా ఎమడిస్తే. రండి దేవుని పరిశుద్ధ వాక్యం చివరిగా ఒక్క మాట చదివేసి ముగించి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ ఏమని రాయబడింది అని మనం గమనిస్తే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు లేపబడిన వారైతే, అమ్మ ఎందులోంచి లేపబడిన వాళ్ళు, యేసు ప్రభు దేవుడిని నమ్మి హృదయంలో విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని మార్పు చెంది ఇహలోక సంబంధమైన విషయాల్లో మీరు లేపబడితే, ఇహలోక సంబంధమైనటువంటి విషయాలు విడిచిపెట్టి ప్రభువులో మీరు ఎదుగుతూ ఉంటే, ఏమని రాయబడిందంటే, మీరు పైనున్న వాటినే వెదకండి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. ఏటి మీద ఉండాలంట మన దృష్టి? పరలోకం. నాకు పరలోకం ఉంది, నా దేవుడు నాకు, నేను నమ్మకంగా బ్రతికితే నాకు కిరీటాలు ఇస్తాడు, ఆయన రాకడలో నన్ను మహిమ మేఘంలో ఎత్తుకుని వెళ్తాడు, అప్పుడు దాకా కరువులో, కష్టాలు, ఇరుకులో, ఇబ్బందుల్లో ఈ సనుగుడు గొణుగుడు మానేసి, చచ్చిపోవాలనే ఆలోచనలు మానేసి, ఇప్పుడు నేను లోకంలో మళ్ళీ దాసుడిగా అవ్వకుండా నమ్మకంగా జీవిస్తే నా ద్వారా దేవుడు మహిమ పొంది అనేకుల్ని రక్షణ మార్గంలోకి నడిపిస్తాడు అనే విశ్వాసంతో కొనసాగుతూ, నీవు నేను పైనున్న దేవుని వైపు కనుక చూసినట్లయితే, పైనున్న దేవుడు భూమి మీద ఉన్న నిన్ను ఆశీర్వదించడానికి దిగి వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంటే మన దేవుడు దిగి వస్తాడు. ఈరోజు దేవుడు నాతో ఉండాలి, ఈరోజు దేవుడు నాలో ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు నీవు ఆ గొప్ప దేవుణ్ణి నీవు అనుసరిస్తూ దేవుని మహిమ కొరకు నువ్వు జీవించినప్పుడు రాయబడినటువంటి మాట ఒకటి చదువుకొని వాక్యం, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడింది? ఏలైనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరకారము నిరంతకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇంకను చనిపోడనియు మరణమునకు ఇంకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అమ్మ ఏం చేయాలి? నేను దేవుని బిడ్డను, ఎహలోకం నా మీద అధికారం లేదు, సనుగుడు గొనుగుడికి నా మీద అధికారం లేదు, మరణానికి నా మీద అధికారం లేదు, నేను లోకానికి దాసుని అవ్వాల్సిన పని లేదు, నేను ఆయనతో లేపబడిన ప్రత్యేకమైన బిడ్డను అని నువ్వు ఎంచుకుంటే దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నన్ను నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఇన్న వాక్యాన్ని బట్టి ప్రభువా,
430 సంవత్సరాల భయంకరమైన బానిసత్వం నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటించడానికి మీరు తీసుకుని వస్తే వారికి తిరిగి సనుగుడు గొనుగుడు వచ్చిందయ్యా. ఎందువలన సనుగుడు గొనుగుడు వచ్చిందంటే కృతజ్ఞత లేకపోవటం వలన, మీరు చేసిన కార్యాలు గుర్తుంచుకోకపోవటం వలన. ఈరోజు కూడా ప్రభువా మా జీవితం ఏమవుతుందో అనే కలవరాలు మానేసి మీరు ముందు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు గుర్తు చేసుకొని ఇక మా వెనక కూడా ఉన్న జీవితాన్ని మర్చిపోయి ముందున్న జీవితం కొరకు అద్భుతాలు ఆశ్చర్యాలు మీరు చేస్తారని నమ్మి నీ కొరకు జీవించే కృప దయచేయండి. రెండవదిగా సావు అనే మాట తొలగించి జీవము అనే మాట నీలో నుంచి మాకు వచ్చింది కాబట్టి నీవు లేచావు, మమ్మల్ని లేపుతావు, అటు నిరీక్షణ మాకు దయచేయండి. మూడవదిగా అయ్యా మేము లోకానికి దాసులం కాదయ్యా, నీకు ఇష్టమైన పిల్లలం, నీకు ఇష్టమైన వారసులం. మేము వారసులమైనట్లయితే నీకే ఆశీర్వాదం ఉందో అదంతా మాదే. ఈలోగా మేము మా మార్గంలో ఏదో ఆర్థిక ఇబ్బంది వచ్చిందని, అప్పు సమస్య వచ్చిందని కృంగిపోకుండా నీ వైపు చూసి బలం పొందే కృప దయచేయండి. మీరు క్రీస్తునందు లేపబడి ఉన్నారని వాక్యం చెప్తూ ఉండగా లేపబడిన వారు తిరిగి చావరు కదా, సజీవుడైన మిమ్మల్ని అమ్మడిస్తున్న వారు సజీవులుగా ఉంటారు కదయ్యా. నీ పిల్లలు అలాంటి మంచి మనసు కలిగి ఉండడానికి కృప చూపించండి. నీ బలమైన అభిషేకపు శక్తి వారికి తాకునుగాక. నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ చెప్పండి ఆమేన్.